పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తోంది. అయితే ఎస్ఐఆర్ ను బెంగాల్లోని అధికార టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లోని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. బెంగాల్లో ఎస్ఐఆర్ సరళంగా పారదర్శకంగా నిర్వహించేలా చూడటంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. దీంతో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాలేనా అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తోంది. ఈసీ నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధిస్తోందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ను ఎందుకు నిర్వహిస్తున్నారో తనకు తెలియడం లేదని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మమతా డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నోట్ బందీ లాగానే ఎస్ఐఆర్ కూడా ఓటు బందీ అని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. ఓవైపు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామని చెబుతుండగా, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న ఎస్ఐఆర్ను విపక్షాలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా ఆందోళన చేపట్టారు. ఎన్నికల సంఘం బీజేపీ కమిషన్గా మారిందని, ఢిల్లీ నుంచి వచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు మమతా. అంతేకాదు, ఎన్ని కేంద్ర సంస్థలను రాష్ట్రంలోకి తీసుకువచ్చినా, ఎంత ఖర్చు పెట్టినా తనను రాజకీయ పరంగా ఓడించలేరని గతంలో మమతా విరుచుకుపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకుని బెంగాల్లో రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తూ దేశవ్యాప్తంగా మీ పార్టీ పునాదులను కదిలిస్తానని బీజేపీని ఉద్దేశించి మమతా ధ్వజమెత్తారు. బెంగాల్లో ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా బయటకొచ్చిన తర్వాత ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని మమతా అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహణపై ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని మోదీ ఎంపీలకు సూచించారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం, అర్హత లేని వారిని తొలగించడమే ఎస్ఐఆర్ ఉద్దేశమని, ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. అలాగే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ఎంపీలకు మోదీ సూచించారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్లను ప్రస్తావించకుండా విపక్షాల ట్రాప్లో చిక్కవద్దని బెంగాల్ బీజేపీ ఎంపీలకు మోదీ హితబోధ చేశారు. అంతేకాకుండా బెంగాల్లో బీజేపీ ఎదిగిన తీరును మోదీ ప్రస్తావించారు. 2011లో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, మోదీ 2021లో ఆ సంఖ్య 65కు చేరిందని ఎంపీలకు గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక అంశాలపై ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఎంపీలకు మోదీ సూచించారు. పశ్చిమ బెంగాల్లోని మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. 2026 మే నెలలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్ర బీజేపీ ఎంపీలను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయాన్ని నిర్ధారించడానికి కష్టపడి పనిచేయాలని మోదీ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీజేపీ బెంగాల్ను 5 జోన్లుగా విభజించి 6 కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని, అర్హులైన ఓటర్లు చేరేలా, అనర్హులు తొలగిపోయేలా క్షేత్రస్థాయిలో సందేశం చేరవేయాలని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగుపరచాలని, పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని మోదీ ఉద్ఘాటించారు. అసోం, ఒడిషా తర్వాత పశ్చిమ బెంగాల్ అనే నినాదంతో తూర్పు భారతదేశంలో అధికారం కైవసం చేసుకోవాలనే బీజేపీ జాతీయ వ్యూహంలో బెంగాల్ తదుపరి ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మధ్య రాజకీయ పోరు తీవ్రంగా కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో బెంగాల్ను కైవసం చేసుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సరే బెంగాల్ను కైవసం చేసుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేయడంతో
బెంగాల్ పై బీజేపీ ఎంతగా ఫోకస్ పెట్టిందో అర్థమవుతోంది. ఈసారైనా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అన్నది చూడాలి.